మీ మనసుకు బాధ కలిగించిన ఒక చిన్న అంశం అడుగుతాను, చెప్పండి, సూటిగా చెప్పండి. మీ హస్బెండ్ 2001 వరకు 1995 నుంచి 2001 వరకు కూడా ఉప సర్పంచ్గా పనిచేశారంటారు. దానికి ముందు మీ హస్బెండ్ ఒక పేపర్ ఏజెంట్గా పనిచేశారు. ఒక పేపర్ ఏజెంట్, గతంలో డ్వాక్రా మహిళా సంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన శశికళ యాదవ్, అంటే ఒక పేపర్ ఏజెంట్గా ఉన్న యాదవ్ రెడ్డి గారు, డ్వాక్రా మహిళా సంఘం లీడర్గా పనిచేసిన శశికళ యాదవ్ గారు ఇద్దరూ కలిస్తే కోట్లకు అధిపతులయ్యారు. ఈరోజు ఎలా సాధ్యమైంది అంటున్న వారు కొల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్తారు మీరు? ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు? నాది మా నాన్నగారు బీహెచ్ఎల్లో తను సూపర్వైజర్గా జాబ్ చేస్తారు. మాది ప్రాపర్ ఏరియా, అది నా పుట్టినటువంటి స్థలం. యాదవ్ రెడ్డి గారు నా పెళ్ళికి ముందు, మ్యారేజ్కి ముందు ఏం చేశారనేటువంటిది వాళ్ళ రిలేషన్ దగ్గర వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అయిన తర్వాత నాతో పాటు మా నాన్నగారు, మాకు 3 అమ్మాయిలే, మాకు ఇక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మేము అక్కడ పని చేసుకొని చేశామే. కానీ ఈరోజు కోట్లు కోకొల్లలు అనేటువంటి మీరు విషయానికి వస్తే, ఈరోజు రాజకీయ నాయకులు ఎవరి చరిత్ర చూసినా గత 30 ఏళ్ల క్రితం కానీ, గత 40 ఏళ్ల క్రితం చూసుకున్నా కానీ పాన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్సులు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకున్న వాళ్ళే ఈరోజు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు, సర్పంచులుగా పనిచేశారు. మేము పుట్టి పెరిగి ఒక ఉద్యోగస్తుడిగా కాకుండా ఆ ప్రాంతంలో మాకు భూములు ఉన్నాయి. మా నాన్నగారు అదే ప్రాంతంలో మేము 3 అమ్మాయిలమే. మా నాన్న నాకు పూర్తిగా ఎకనామికల్గా తను ఇచ్చినటువంటి సపోర్టు. తర్వాత మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ గారు మరి బీహెచ్ఏలో వర్క్ కాంట్రాక్ట్ చేయడం జరిగింది. తర్వాత బయట కూడా వర్కులు చేయడం జరిగింది. అట్లా మేము పని చేసుకొని బిజినెస్ చేసాం. తర్వాత 1992లో 91లో మేము బీరంగూడలో రైస్ మిల్ పెట్టడం జరిగింది. రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారం చేసుకోవడం కానివ్వండి, ప్లాట్లు తీసుకోవడం కానివ్వండి, మా నాన్న ఇచ్చినటువంటి సపోర్ట్తో కుటుంబ పరంగా మేము ఎదిగామే తప్పించి ఎలాంటి ఎంకరేజ్మెంట్స్ కానీ, ఎలాంటి కోట్లు కోకొల్లలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ప్రజలకు తెలుసు. మేము ఏ రకంగా ఉన్నాం, మాకంటే ఏ స్థితి నుంచి ఈరోజు అక్కడ ఇప్పుడు మైపాల్ రెడ్డి గారు కావచ్చు అండి, ఇంకెవరికైనా నందీశ్వర్ గారు కావచ్చు, వ్యక్తుల కోసం అనవకమైపోయినా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఎవరు గత 30-25 సంవత్సరాల క్రితం చూస్తే మేము ఆ రోజులు ఉన్న పరిస్థితుల కంటే 0 స్టేజ్. వాళ్ళు చేస్తున్నారు కదా, మేమెందుకు చేయకూడదు అన్న విషయాన్ని ఇక్కడ మనం పక్కన పెడితే, మనపై వచ్చిన ఆరోపణలు నాడు ఈ విధంగా చాలా చిన్న స్థాయిలో ఉన్నవారు ఈరోజు కోటీశ్వర్లు ఎలా అయ్యారు, కోట్లకు ఎలా పడగలెత్తారు, రాజకీయాలు ఇంతలా ఎలా రాణిస్తున్నారు? మేము 2001లో సర్పంచ్గా ఎన్నిక కాకముందు నుంచి కూడా మేము ఆర్థికంగా ఆ రోజే మేము ఆర్థికంగా స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఒక బిహెచ్ఎల్ సూపర్వైజర్, మేము నాన్నగారు బిహెచ్ఎల్లో సూపర్వైజర్, 3 కుమార్తెలు. ఒక బిహెచ్ఎల్ సూపర్వైజరు అంతలా ఆర్థికంగా ఎలా స్థితిమంతులయ్యారు? మీరు స్థితిమంతులని ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ రోజుల్లో మాకు ల్యాండ్స్ ఉన్నాయి కదా, మాకు అగ్రికల్చర్ ఉంది. ఆ రోజు తను ఉద్యోగం చేస్తున్నారు. ఆ రోజుల్లో బిహెచ్ఎల్ ఉద్యోగం అంటే నాటే జోకు. మాకు అక్కడే ఉన్నటువంటి పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. దానికోసం మా నాన్న మాకు ఇచ్చినటువంటి పెంచిన తీరు కానివ్వండి, మా నాన్న ఇచ్చిన ఆస్తులే ఆ రోజుల్లో అవి కోట్ల ఆస్తులు. ఆ రోజు మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తులే ఈరోజు రెట్టింపయ్యాయా? అంటే మీరేమైనా సంపాదించలేదంటారా? మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తులు రెట్టింపైనాయి. దాంతోపాటు ఆయన ఇచ్చిన దానికో మేము కూడా వ్యాపారాలు, బిజినెస్, రియల్ ఎస్టేట్ చేసుకోవడం జరిగింది. అంటే కొనడం కానివ్వండి, ఉన్నదాన్ని కట్టుకోవడం కానీ జరిగింది. మొత్తం కూడా అంటే తండ్రి గారు ఇచ్చిన వారసత్వపు ఆస్తులు తప్పితే మేము వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతికి పాల్పడి ఆస్తులు కూడగట్టలేదు అని అంటారు. ఇలాంటి అవినీతికి పాల్పడి ఆస్తులు కూడగట్టలేదు అనేటువంటి వాస్తవమే, కూడగట్టలేదు. కానీ వ్యాపారం చేసుకొని పనులు చేసాం. ఎలాంటి వ్యాపారాలు? రియల్ ఎస్టేట్ చేసాము, కాంట్రాక్ట్ పనులు చేసాము. రియల్ ఎస్టేట్ అంటే అదే కదా, అంటే లిటిగెంట్ భూములు కొనుగోలు చేయడము, దాన్ని పరిష్కరింపు చేసుకోవడం. మీరు ఎందుకంటే ఇలాంటి లిటిగేషన్ ల్యాండ్ ఏదైనా ఒకటి కొన్నారు అని, లేకపోతే లిటిగేషన్ ల్యాండ్ సెటిల్మెంట్ చేశారని మీరు ఎక్కడైనా ఏ ఒక్కటైనా మీరు చూపించినట్టయితే దానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను తప్పు చేశానని ఒప్పుకోవడానికి. ఎందుకంటే ఆరోపణలు చేయడం వేరు, వాస్తవాలు వేరు. వాస్తవంగా మేము గడిపినటువంటి జీవితం ఏ రోజు కూడా అక్కడ క్లీన్గా మేము పనిచేసాం. ప్రభుత్వ భూములు కానీ, లిటిగేషన్స్ కానీ అవి ఉన్నాయంటేనే మేము అందులోకి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్నికలు అంటేనే చాలా కాస్ట్లీ అనమాట. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలంటే 10 నుంచి 20 కోట్లు ఖర్చు పెడితే కానీ గెలిచే అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఉన్న పలంగా మధ్యంతర ఎన్నికలు వచ్చినా కూడా కోట్లలోనే. చిన్న ఎగ్జాంపుల్ అండి, దీనికి ఒక విషయం చెప్తాను మీకు. 2001లో అమీన్పూర్ కానీ ఇంకెక్కడ కానీ ప్రభుత్వం ల్యాండ్లల్లో పక్కన ఇప్పుడైతే పొలాలు ఉన్నాయో ప్లాట్లు,
ఆ రోజు ఒక 50,000 పెట్టుకుంటే ఒక ప్లాట్ వచ్చేది. ఈరోజు ఒక 250 గజాలు కొనాలనుకుంటే ₹1,00,00,000, అమ్మాలంటే కూడా ₹1,00,00,000 వస్తుంది. అక్కడ భూములు కూడా రేట్లు పెరిగినాయి, ఉన్న స్థలాలు ప్లాట్లకు కూడా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు వ్యాపారం చేసుకొని రెగ్యులర్ సోర్స్ చేసుకొని ఒక సామాన్యుడు ఒక సర్పంచ్ కావాలంటే కూడా ఈరోజు అదే ప్రాంతంలో మరి కోట్లు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు, అది మీకు తెలుసు. కానీ ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, డబ్బుతోనే అన్ని పనులు జరిగిపోతాయి, ఎమ్మెల్యే ఉంటే అన్ని డబ్బులతోనే గెలుస్తారనుకుంటే ఈ విషయం కరెక్ట్ కాదు. మంచితనం కావాలి, ప్రజలతో మమేకమై పనిచేయాలి, పార్టీ క్యాడర్ ఉండాలి, అందరూ కలిసి పనిచేయాలి, అందరూ సహకరించాలి అని సమిష్టి నిర్ణయంతోనే గెలుస్తారు. కానీ డబ్బే అక్కడ ప్రధానం కాదు, డబ్బు అవసరమే, ఎంత మేరకు పెట్టుకోగలుగుతాము అనేటువంటి పరిస్థితి వచ్చిన రోజు మనకున్నటువంటి ఆస్తియో స్థిరాస్తో అమ్ముకొని పని చేసుకోగలుగుతాం. లేదనుకుంటే మనకు వ్యాపారం చేసుకొని దాంట్లో పెట్టేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. అదేవిధంగా మేము కూడా పెడతాం. గతంలో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు అంటే ఆర్థికంగా బాగా సంపాదించుకున్నారనే విమర్శలు ఉన్నా పాజిటివ్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్న కేంద్ర మంత్రి కృష్ణంరాజు గారి ద్వారా స్వజల్దారి కింద ₹2 కోట్ల మీరు పంచాయతీకి తీసుకొచ్చిన. పంచాయతీకి 2 కోట్లు అంటే అంత చిన్న విషయమే కాదు. అది అంటే లోకల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఆయనకు తెలియకుండా, ఆయన సిఫారసు లేకోకుండా, అసలు ఆయన కలుగు చేసుకోకపోయినా కూడా మీరే నేరుగా సెంట్రల్కి వెళ్ళి ₹2 కోట్ల కృష్ణంరాజు గారి ద్వారా విడుదల చేయించారంటారు. ఎలా సాధ్యమైంది? అంతవరకు ఎలా వెళ్ళగలిగారు మీరు? నాకు ఒక పట్టుదల ఉంటుందండి. ప్రజలకి ఎన్నికలప్పుడు మనం కొన్ని హామీలు ఇచ్చాం. నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత చట్టపరంగా పంచాయతీ రాజ్ యాక్ట్ను నేను స్టడీ చేయడం, సమస్యల మీద పూర్తిగా అవగాహన చేసుకోవడం, ప్రజలతో మమేకమైపోయి ఎట్లా పనిచేయాలి, సమస్యల మీద ఏ రకంగా ముందుకెళ్ళాలనే ఒక తత్వంతో పాటు ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫైల్తో ఏ పనులు చేయించాలి అనేటువంటి విషయాన్ని వచ్చిన నాటి నుంచి, అంటే గెలిచిన నాటి నుంచి కూడా ఆ గ్రామంలో ఏ డిపార్ట్మెంట్ వెళ్ళి ఆఫీసర్స్ను కోఆర్డినేషన్ చేసుకొని ఆ స్కీమ్స్ను మనం, ఎందుకంటే సజల్దార స్కీము అప్పటికప్పుడు మనం కాంట్రిబ్యూషన్ కట్టించి ప్రజలతో మమేకపై అన్ని రకాలుగా మరి ఢిల్లీలో తనతో కోఆర్డినేషన్ తీసుకొని ఎట్లా వెళ్ళాలని చెప్పేసి అప్పుడు సంబంధించిన ఈఈ గారు ఉంటారు ఇక్కడ, వాళ్ళతోని విఎల్సీ ఆఫీస్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని పర్సూ చేసి మినిస్టర్ గారితో చెప్పించి ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అలాగే ఏఆర్డబ్ల్యూఎస్లో మరి మాకు స్కీమ్లో అంటే డిపార్ట్మెంటు త్రూ డిస్ట్రిక్ట్స్ నుండి మళ్ళీ ఈఎన్సీ ఆఫీస్ సిఈ దగ్గరికి వెళ్ళాలి, ఆ ఫైల్ను అప్ టు డేట్ డిపార్ట్మెంటు ప్రారంగా వెళ్ళి తీసుకెళ్ళి మాకు ఒకటి మంజీరా స్కీమ్ ఒకటి ఆ రోజుల్లో ₹1,00,00,000 స్కీమ్ తీసుకొచ్చాను. అన్ని కాలనీలకు గ్రామాలకు మంజీరా నీళ్ళు ఇవ్వడం జరిగింది. అలా ప్రతి ఫైల్ను నేను ఎవ్రీడే ఫైల్ నెంబర్ ఉండడం, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టాలన్నటువంటి కసి పని ఎవ్రీడే వాళ్ళ కోసం పనిచేయడం జరిగింది. ఈరోజు ఒక యాక్టివ్గా పనిచేసి ప్రజలతో మమేకమైనప్పుడు ప్రతిపక్షం అన్నోళ్ళు ఏ రకంగా ఆరోపణలో వాస్తవాలు ఉన్నప్పుడు నా పైన లేకపోతే ఒక మహిళగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నీ తట్టుకొని నీతిగా నిజాయితీగా ఉండమంట కాబట్టి ఈరోజు కూడా ప్రజల్లో ఉన్నాను. ఆ డెవలప్మెంట్ చేయాలనే కసి మాత్రం ఆ రోజు నాకు డెవలప్మెంట్లో ఉండేది. ఆ రకంగా వెళ్ళాను. ఆ ఫస్ట్ టర్మ్లోనే 35 crores డిపార్ట్మెంట్ బయట నుంచి తీసుకొచ్చి పనులు చేశాను. దానికోసమే ప్రజలు రెండవసారి గెలుపునే రెఫరెండం చేయడం జరిగింది. ఓకే, మీరు సర్పంచ్గా ఉన్న నాళ్ళు అధికారులతో మంచి లాబింగ్ చేసేవాళ్ళు అనేవారు. ఏ విషయమైనా అధికారులతో బాగా చర్చించి ఒక లాబింగ్ చేసి ఆ సమస్యను ఖచ్చితంగా ఇది చేసుకొచ్చి మీకు అనుకూలంగా చేసుకునేవారు. అసలు మెదక్ జిల్లాలో, అప్పట్లో మెదక్ జిల్లాలో కావచ్చు, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంతమంది సర్పంచులు ఉన్నా ఆనాటి జిల్లా కలెక్టర్గా ఉన్న వెంకటేశం మాత్రము మీకు ఎక్కువగా సహకరించేవారు, మిమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించేవారు అంటుంటారు. కేవలం మిమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించడానికి గల కారణం ఏంటి అన్నాడు? వెంకటేశం గారు నాకు ఏ రకంగా సహకారం చేయలేదు. నేను అంతకంటే ముందు ఏ కలెక్టర్ ఉన్నా అని నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలుగా పనిచేశాను. అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. సర్పంచుల మీద ఒక ఇష్యూ వచ్చింది, అంటే ఫుడ్ ఫర్ వర్క్ మీరు ఇమీడియట్లీ చేయాలి అని చెప్పేసి అని టైం ఎక్స్టెన్షన్ చేయడంలో కానీ సంఘపరంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మనం రిప్రజెంటేషన్ ఇచ్చేసి మనం అందరూ సర్పంచులను చేసుకొని దాన్ని పని చేయించుకోవడం అనేది నాకు బాధ్యత కాబట్టి వెళ్ళి పని చేయించుకున్నాను. అలాగే ప్రేమచంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే సర్పంచులను తీసుకొని వెళ్ళిపోయి ఈ ఫుడ్ ఫర్ వర్క్ చెరువులో మట్టి తీయకపోతే సర్పంచ్ను సస్పెండ్ చేస్తామంటే సర్పంచుల పరంగా జిల్లా పార్టీ రహితంగా అందరూ సర్పంచులను తీసుకెళ్ళి కలెక్టర్ గారిని కలిసి చేసుకోవడం తప్పించి గ్రామంలో మాకు ఈ సమస్య ఉందని వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర పని చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 2006 తర్వాత నేను రెండోసారి గెలిచిన తర్వాత వెంకటేశం గారు కూడా అందరు కలెక్టర్ లాగా ఆయన కూడా కలెక్టర్గా
పనిచేయడం జరిగింది. ఆయన మాకు ఏ రకంగా కూడా ఆర్థిక సహాయం చేసినటువంటి పరిస్థితులు లేవు మా గ్రామ పంచాయతీకి. ఈరోజు మాకు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మాకు ముఖ్యమంత్రిగా ఉండి ఎస్పీఎఫ్కి ప్రోగ్రాంకు రావడం జరిగింది. నేను హౌస్ సైట్స్ కోసం, ఇళ్ల స్థలాల కోసం మా గ్రామ పంచాయతీలో ఉన్న ఒక పని పెండింగ్ ఉన్నది. ఆ పని కోసం మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ముందే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అమీన్పూర్ పంచాయతీలో ఈ సర్పంచ్ గారికి హౌస్ సైట్లు ఎన్ని ఉన్నాయో ఇవ్వమని చెప్పడం జరిగింది. నేను ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా తను ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికోసం ఫైల్ మూవ్ చేశామే కానీ కలెక్టర్ గారు మాకు ఎలాంటి ఆర్థిక సహాయం కానీ ప్రోత్సహించడం కానీ, మా పంచాయతీకి వేరే రకంగా లాభం కానీ చేసిన పరిస్థితులు కానీ, ఏ ఒక్క స్కీమ్ని ఇవ్వడం కానీ లేదు. ఓకే, ఇంకా మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారు. ఒకసారి మీ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, ఎంతమంది సంతానం వారికి? మా నాన్నలు 5 అండి. నా పుట్టిన ప్లేస్ వచ్చి బీరంగూడ, అమీన్పూర్ పంచాయతీలో హ్యామ్లెట్ విలేజ్. అలాగే బీరంగూడనా మీరు? బీరంగూడ. అలాగే మా తాతగారు వచ్చేసి టంకసాల అని చెప్పేసి ఖైరతాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు తను జాబ్ చేసేది. మా నాన్నమ్మ గారు వచ్చేసి ఊర్లో వ్యవసాయం చేయించేది తను. ఆ రోజులలో మా 5 నాన్నలు కూడా BHL, ఇంకో బాబాయ్ ఏమన్నా వ్యవసాయం చేయించుకుంటూ కుటుంబం ఎంప్లాయీస్. మరి ఇంకా మిగతా కంపెనీల్లో ఇంకో 2 బాబాయిలు పనిచేసి జాయింట్ ఫ్యామిలీగా ఉన్నారు. మాది పెద్ద కుటుంబం, పెద్ద కుటుంబం. దానికి మా నాన్నగారు వచ్చేసేసి మేము 3 అమ్మాయిలమే. మా నాన్న వచ్చేసి మాకు చైల్డ్ ఏజ్లో, అంటే నేను ఒక 17 years ఉన్నప్పుడే నాకు చేయడం, మా సిస్టర్స్ గారు తొందరగా పెళ్ళిళ్ళు చేయడం అనేది చేశారు. మా అమ్మగారు ఏం చేశారు? మా అమ్మగారు హౌస్ వైఫ్. ఆమె పేరు సుగుణ అండి. మా నాన్న వచ్చేసి మా 2 సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా BHL. నాన్నగారి పేరు ఏం చెప్పారు? సుదర్శన్ రెడ్డి. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను BA చేశానండి. BA చేశారా? 17 సంవత్సరాలకే పెళ్ళి? మ్యారేజ్ అయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చేశారు మీరు? అంటే అప్పటికి 10th పాస్ అయినారా మీరు? పెళ్ళైనా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది మ్యారేజ్ అప్పటికి. అవునా? పాస్ అయ్యారు? ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కడ బ్రేక్ లేదు. ఎడ్యుకేషన్లో అంటే నాకు బీరంగూడ నుంచి దూరంగా నడుచుకొని రామచంద్రపూర్ వరకు నడుచుకుంటా వెళ్ళి. రామచంద్రపూర్లో నాకు 10th, పటాన్చెరులో వచ్చేసి ఇంటర్మీడియట్. గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. మా జాయింట్ ఫ్యామిలీ ఉంది. మా సిస్టర్స్ వచ్చి BHL స్కూల్లో చదివారు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. డిగ్రీ ఏం చేశారా? BA చేశాను. BA చేశారా? ఓకే. ఆర్ట్స్ సైడ్ అదైతే ఈజీగా ఉండొచ్చు కదా, ఇంట్లో పని చేసుకుంటూ చదువుకోవచ్చు అని చేస్తున్నారా? మళ్ళీ ఉన్నత చదువులు చదవలేదు మీరు? మిగలేదు అప్పటికి. నేనంటే దాదాపు 25-26 yearsకి నేను సర్పంచ్గా వచ్చాను. సార్, వివాహం అయింది, ఇక బాగానే ఉంది. మహిళా సంఘంలోకి వెళ్ళారు కదా మీరు, మహిళా సంఘం లీడర్గా వెళ్ళారు కదా? అంటే నాది బర్త్ ప్లేస్ అక్కడే కాబట్టి డ్వాక్రా ఆర్గనైజేషన్స్ అంటే ఇంత పెద్ద ఎత్తున లేదు. అప్పుడు మామూలుగా ఆర్గనైజేషన్ ఉంటే అదంటే వాళ్ళకు పని చేయించి యూనిటీగా పని చేసుకోవడం, మహిళా గ్రూప్స్ని క్రియేట్ చేయడం, అట్లాంటి వాటిలో నేను టైం స్పెండ్ చేసి వెళ్ళి చేసేదాన్ని. ఓకే. మహిళా సంఘం లీడర్గా మంచి పేరు తెచ్చుకోవడంతోనే మీరు సర్పంచ్గా ఎన్నిక కావాల్సి వచ్చింది. ఆ తర్వాత మీరు టీడీపీ వైపు ఎందుకు చూశారు? ఇతర కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఉన్నాయి, టీడీపీ వైపు ఎందుకు చూశారు మీరు? టీడీపీలోకి ఎందుకు? ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మా ఫాదరు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు నేను స్టూడెంట్, నేను సంథింగ్ 8th class 7th class చదువుతున్నాను. నాకు పార్టీ గురించి అవగాహన లేదు. మా నాన్నగారు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు తను టీడీపీ పార్టీకే సపోర్ట్ చేసేవాళ్ళు ఆర్గనైజేషన్ విలేజ్లో, గ్రామంలో. దాని తర్వాత మేము రాజకీయాల్లోకి మా నాన్న అలాగే ఉండడం, మేము కూడా కంటిన్యూగా నేను రాజకీయాలకు వచ్చినప్పటికి కానీ మా హస్బెండ్ ఉప సర్పంచ్ కూడా టీడీపీ పార్టీ నుంచి కొనసాగడం జరిగింది. ఇంకా పార్టీ సింబల్ మీద నేను ఎప్పుడు పోటీ చేయలేదు. పార్టీకి సర్వీస్ చేశాను, పార్టీలో కొనసాగాను, పార్టీ పదవులు చేపట్టాను, పార్టీకి బలోపేతానికి కృషి చేశాను. అంటే మీ నాన్నగారు ముందు నుంచి టీడీపీకి మద్దతుగా ఉన్నారు, టీడీపీకి సపోర్ట్ చేసేవారు కాబట్టి మీరు కూడా టీడీపీలోకి వచ్చారా? పసుపు గండుగా కప్పుకున్నాను అంటారు మీరు. అంటే అదే ఆ పార్టీలోనే మా నాన్న ఉండడం, మా ఫ్యామిలీతోని మేము పార్టీలోకి సర్పంచ్గా, ఉప సర్పంచ్గా ఈయన ఉన్నప్పుడు కూడా టీడీపీలోనే ఉన్నారు. తర్వాత మేము సర్పంచ్గా వచ్చినప్పుడు గ్రామాల్లో పార్టీ పదంగా ఎన్నికయ్యేటువంటి సింబల్ కాదు కాబట్టి పార్టీ సపోర్ట్ మాత్రం టీడీపీకే మా నాన్న మొదటి నుంచి చేసేవారు.